ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టించింది ఉత్తర కొరియా. అణుబాంబు కన్నా 100 రెట్లు శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును ఉత్తర కొరియా విజయవంతంగా పరీక్షించింది. బాంబు పరీక్ష చేపట్టిన ప్రాంతంలో 5.1 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హైడ్రోజన్ బాంబు ప్రయోగాన్ని అమెరికా, జపాన్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఆ దేశ ఈశాన్య ప్రాంతంలో ఉన్న పంగేయి అణుపరీక్ష కేంద్రంలో హైడ్రోజన్ బాంబును పరీక్షించారు. 2013లో భూగర్భంలో అణుపరీక్షలు విజయవంతంగా పరీక్షించిన ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబును పరీక్షించడం ఇదే తొలిసారి. పంగేయిరి ప్రాంతంలో 2006 నుంచి ఉత్తర కొరియా ఇప్పటి వరకు 3 సార్లు అండర్ గ్రౌండ్ అణుపరీక్షలు నిర్వహించింది. ఈ నెల 3వ తేదీన ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ హైడ్రోజన్ బాంబు పరీక్షకు ఆదేశాలు జారీ చేశారు. అంతర్జాతీయంగా దీనిపై పెద్ద స్థాయిలో చర్చ మొదలవడంతో చివరకు ఉత్తర కొరియానే హైడ్రోజన్ బాంబును పరీక్షించినట్లు ప్రకటించింది. నార్త్ కొరియా జరిపిన హైడ్రోజన్ బాంబు పరీక్ష పట్ల ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఇక ఉత్తర కొరియా పొరుగు దేశాలైన దక్షిణ కొరియా, చైనా, జపాన్ దేశాలు హైడ్రోజన్ బాంబు పరీక్షను తీవ్రంగా ఖండించాయి. 4వసారి అణుపరీక్ష చేపట్టిన నార్త్ కొరియా తూర్పాసియా ప్రాంతంలో ప్రమాదకారి దేశంగా మారిందని జపాన్ తెలిపింది. అసలు హైడ్రోజన్ బాంబుతో నార్త్ కొరియా ఏం చేయాలనుకుంటోంది? ఈసారి యుద్ధాలు వస్తే హైడ్రోజన్ బాంబులతో వినాశనం జరగాల్సిందేనా? ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు పేల్చాము, హైడ్రోజన్ బాంబు పేల్చడం ద్వారా మా సామర్థ్యం పెరిగిందని అధికారికంగా ప్రకటించింది. దీనివల్ల ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే హైడ్రోజన్ బాంబు అణుబాంబు కన్నా కూడా శక్తివంతమైంది. థర్మోన్యూక్లియర్ వెపన్ అంటారు. ఈ థర్మోన్యూక్లియర్ వెపన్ వల్ల అణుబాంబు ప్రయోగం జరిగితే ఎంత వినాశం అవుతుందో అంతకన్నా ఎక్కువ నష్టం చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ మీరు గమనిస్తే ఈ థర్మోన్యూక్లియర్ వెపన్, ఈ హైడ్రోజన్ బాంబు ప్రయోగించిన చోట మనకు ఆర్టిఫిషియల్గా, కృత్రిమంగా భూకంపం వచ్చినంత ఎఫెక్ట్ వచ్చింది. అంటే మొదట్లో అయితే అది భూకంపం అనుకున్నారు. రిక్టర్ స్కేల్ పైన కూడా 5.1 నమోదైంది. అంటే ఆ స్థాయిలో భూమిలో కదలిక ఉంటుంది దీని ప్రభావం వల్ల. ఉత్తర కొరియా పనిచేసింది, ఇది ప్రమాదము. ఐక్యరాజ్య సమితి తీర్మానాలని కూడా ఉల్లంఘించి ఉత్తర కొరియా ఈ పనిచేసింది. ఉత్తర కొరియాపై సరైన సమయంలో సరైన చర్య తీసుకుంటామని కూడా అమెరికా హెచ్చరించింది. ఇతర దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తే భారతదేశం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. భారతదేశం ఆందోళన వ్యక్తం చేయటం లేదా తర్వాత చర్చిద్దాం. కానీ ఉత్తర కొరియా ఈ బాంబ్ ప్రయోగం చేయడము సరైందా అంటే దీన్ని మనం ఒక లార్జర్ కాంటెక్స్ట్లో చూడాలి. ఉత్తర కొరియానే కాదు, ఎవరు హైడ్రోజన్ బాంబ్ తయారు చేసినా అది ప్రమాదకరమే. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇది ఆయుధ పోటీకి మరింతగా కారణమవుతుంది. ఖచ్చితంగా ప్రమాదకరమైన అణ్వస్త్ర పోటీకి ఈ ఆసియా ఖండం మరోసారి కేంద్రమవుతుంది. ఈ ప్రమాదం డెఫినెట్గా ఉంది. కానీ అదే సమయంలో ఈ ప్రమాదానికి మూలం ఎక్కడ? ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబ్ చేయడం ద్వారా ఆయుధ పోటీకి దోహదం చేసిందనే విమర్శలో న్యాయం ఉంది. కానీ దీనికి కారణం ఎక్కడ, మూలం ఎక్కడ? ఉత్తర కొరియాకు శత్రు దేశము పొరుగున ఉన్న దక్షిణ కొరియా. ఈ దక్షిణ కొరియా పక్కనే అమెరికా మిలిటరీ బేస్. అంటే దక్షిణ కొరియాను పీకల దాకా మిలిటరీ శక్తిగా అమెరికా రూపొందించడమే కాదు, దక్షిణ కొరియాకు అన్ని రకాల మద్దతును ఇస్తోంది. అంటే ఏ క్షణంలోనైనా ఉత్తర కొరియాను టార్గెట్ చేయాలనుకుంటే, దక్షిణ కొరియా టార్గెట్ చేయాలంటే అమెరికా సైనిక పాటవాన్ని చూసుకొని ఇలా దక్షిణ కొరియా ఎగరగలుగుతోంది. అందువల్ల ఈ ప్రమాదము నాకుంది అనేది ఉత్తర కొరియా వాదన. అందువల్ల మా కొరియా పెనిన్సులా, కొరియా ద్వీపకల్పంలోకి వచ్చి అమెరికా అగ్రరాజ్యం తన మిలిటరీ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకుంటుంటే మరి మేమేం చేయాలి, మా రక్షణ మేము చూసుకోవద్దా అనేది ఉత్తర కొరియా వాదన. అందువల్ల ఐక్యరాజ్య సమితి ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు తయారు చేయడం దాన్ని మాత్రమే చర్చిస్తే పరిష్కారం దొరకదు. ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు తయారు చేయడం ప్రమాదకరము అని మాత్రమే అంటే సరిపోదు. ఆ ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీసింది ఏంటంటే కొరియన్ ద్వీపకల్పంలో అమెరికా అగ్రరాజ్య సైనిక ప్రదర్శన, సైనిక మోహరింపే దీనికి మూలము. ఆ సైనిక మోహరింపును కూడా తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. దక్షిణ కొరియాకు అమెరికా అణ్వస్త్రాలు అండ ఉంది కనుక మేము అణ్వస్త్రాలు తయారు చేస్తున్నామనేది ఉత్తర కొరియా వాదన. ఈ వాదనను కూడా మనం ఐక్యరాజ్య సమితి పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఇదే కాక ప్రపంచంలో అమెరికా చెప్తున్న వాదన ఏంటంటే
ఎవరు అణ్వస్త్రాలు తయారు చేయకూడదు. దీన్నే నాన్ ప్రొలిఫరేషన్, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ అంటారు. మనం ఉత్తర కొరియానే కాదు, భారతదేశం పైన కూడా 2 సార్లు అణుప్రయోగాలు జరిపినప్పుడల్లా అమెరికా పెద్ద ఎత్తున ఆంక్షలు విధించింది. దశాబ్దాల పాటు భారతదేశ అనురంగంతో అమెరికా కానీ 44 అణు సరఫరాల గ్రూప్, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ కానీ ఏ సహకారాన్ని అందించలేదు. మనకు యురేనియం ఇవ్వడానికి ముందుకు రాలే, అణు పరికరాలు ఇవ్వడానికి ముందుకు రాలే. ఇదంతా భారతదేశం అనుభవించింది. ఎందుకంటే 1974లో, తర్వాత 1998లో 2 సార్లు భారతదేశం అణుప్రయోగాలు జరిపినప్పుడు ఈ సమస్యను భారతదేశం అనుభవించింది. మనము పదే పదే చెప్పాం, ఇది మా శాంతియుత అణుప్రయోగమే. దీని పేరే మనం పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ పెట్టాం. భారతదేశం చరిత్రలో ఏనాడు కూడా ఇతర దేశాలపైన యుద్ధోన్మాదాన్ని ప్రదర్శించిన అలవాటు లేదు. అలాగే భారతదేశ అణుబాంబులు ప్రయోగించడానికి ఆలోచించిన, ఇతరులకు దీన్ని అందజేసే ప్రయత్నం చేసిన చరిత్ర కూడా భారతదేశానికి లేదు. అయినా కూడా భారతదేశం పైన ఆంక్షలు విధించారు. ఇది ఇప్పుడే కాదు, 1969లో తారాపూర్లో తొలి అణు విద్యుత్ కేంద్రం ఏర్పడిన నాటి నుంచి భారతదేశం ఆంక్షలు ఎదుర్కొంది. మరి అలాంటి ఆంక్షలే ఇవాళ ఉత్తర కొరియా కూడా ఎదుర్కొంటోంది. అందువల్ల ఉత్తర కొరియా కాదు, ఇరాన్ పైన కూడా మీరు అణుబాంబులు తయారు చేస్తున్నారని ఆంక్షలు పెట్టారు. ఇరాన్ కాదు, ఇరాక్లో కూడా మీరు జన విధ్వంసక ఆయుధాలు ఉన్నాయని చెప్పి ఇరాక్ పైన యుద్ధమే చేసి సద్దాం హుస్సేన్ని తొలగించారు. అందువల్ల ఇవాళ అమెరికా చేస్తున్న విమర్శలకు నమ్మకం ఎక్కడికి వెళ్ళి వస్తుంది. మీరు ఇరాక్లో ఉన్నాయన్నారు, లేవు. ఇరాన్లో ఉన్నాయన్నారు, ఇప్పటివరకు నిరూపించలేదు. ఇప్పుడు ఉత్తర కొరియా వాడు నియమే మాకు ఉన్నాయని చెప్తున్నాడు. ఏం చేస్తామని అడుగుతున్నాడు. అందువల్ల ప్రపంచంలో అణ్వస్త్రాలు ఎక్కడ ఉన్నా అది ప్రమాదకరమే. అది అమెరికా వద్దున్నా, అది ఉత్తర కొరియా వద్దున్నా ప్రమాదకరమే. అందువల్ల ప్రపంచం ఆలోచించాల్సింది ఏంటంటే, అమెరికా దాని నాయకత్వంలో ఉన్న అణు అగ్రరాజ్యాలు, అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, ఈ 5 అణు అగ్రరాజ్యాలు. ఈ 5 అణు అగ్రరాజ్యాలేమో మా దగ్గర మాత్రం అణ్వస్త్రాలు ఉంటే ప్రమాదం లేదు, ప్రపంచంలో ఎవరి దగ్గర అణ్వస్త్రాలున్నా ప్రమాదం అని చెప్తున్నారు. ఈ సిద్ధాంతాన్ని అణుజాతి వివక్ష, అణుజాత్యహంకారం, న్యూక్లియర్ అపార్థీని ఇవాళ వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఏ ఒప్పందము అంతర్జాతీయ అణు ఒప్పందం కూడా ఈ సమస్యను తీర్చే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు మీరు న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీట్ ఉంది, అణ్వస్త్ర నిరోధక ఒప్పందం. అదేం చెప్తుంది? కొత్తగా ఇవాడు అణ్వాయుధాలు తయారు చేయొద్దు అంటారు. మరి ఉన్న అణ్వాయుధాల సంగతి ఏంటి? ఇప్పుడున్న అమెరికా వద్ద ఉన్న అణ్వాయుధాలు, లేదా బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, వీళ్ళ దగ్గర ఉన్న అణ్వాయుధాలతో ప్రపంచాన్ని కొన్ని 100 సార్లు నాశనం చేయొచ్చు. ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు అవసరం లేదు. మరి వాళ్ళ దగ్గర ఉన్న అణుబాంబులో ప్రమాదం కాదు అని అంటే ప్రపంచంలో ఇతర దేశాలు ఎందుకు అంగీకరిస్తాయి? ఇప్పుడు అమెరికా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. దక్షిణ కొరియా అమెరికాకు మిత్రదేశం. దక్షిణ కొరియాలో అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు దక్షిణ కొరియాకు కూడా అమెరికా అణ్వాయుధాలు అండుంది. మరి మా సంగతి ఏందని ఉత్తర కొరియాలు అడుగుతున్నారు. అందువల్ల ఉత్తర కొరియాను ప్రశ్నించడానికి ఉండే నైతిక హక్కును అమెరికా కోల్పోతుంది. అందువల్ల ఇవాళ కావాల్సింది అణ్వస్త్రాల వ్యాప్తిని నిరోధించడమే కాదు, సంపూర్ణ నిరాయుధీకరణ కావాలి. ఇక భారతదేశ ఆందోళన వ్యక్తం చేయడం మరీ ఆశ్చర్యం కాదు. ఉత్తర కొరియా అణుబాంబు తయారు చేయడం ఏంటి అని భారతదేశం ఆందోళన వ్యక్తం చేస్తుంది. అసలు చెప్పడానికైనా అర్థం ఉండదు. మనము 31 ఏళ్ల క్రితం 1974లో అణుబాంబు ప్రయోగం చేశాం. ఉత్తర కొరియా ఇవ్వాలి చేసింది, మనం 31 ఏళ్ల కింద చేశాం. అమెరికా లాగా మనం కూడా అదే సిద్ధాంతం చెప్తే ఎట్లా? మా దగ్గర ఉంటే ప్రమాదం లేదు, మీ దగ్గర ఉంటే ప్రమాదం. ఇవాళ 98లో మరోసారి కూడా మనం అణుబాంబు ప్రయోగం చేశాం. అంటే మనమేమో అణుబాంబులు ప్రయోగం చేస్తాం, అణుక్షిపణులైన అగ్నిని ప్రయోగిస్తాం. మన అగ్ని మిసైల్ అణ్వాయుధాలు కూడా మోసుకెళ్ళగలుగుతుంది. ఇవాళ జలంతర్గామిని తయారు చేసి విశాఖపట్నం తీరాన పెట్టుకున్నాం, న్యూక్లియర్ సబ్మెరీన్ పెట్టుకుంటున్నాం, న్యూక్లియర్ మిసైల్స్ పెట్టుకుంటున్నాం, న్యూక్లియర్ టెస్టులు 2 సార్లు జరిపాం. ఇక అయినా కూడా మేము మాత్రం ఎవరు జరపొద్దని మనం అంటే ఎవరైనా చెప్పినా ఉత్తర కొరియా ఈ ప్రశ్నలు అడిగింది అనుకోండి, అయ్యా మరి మీరు 3 దశాబ్దాల క్రితమే ఎందుకు జరిపారు ప్రయోగం అంటే మన ఆన్సర్ ఏముంది మన దగ్గర? అందువల్ల మనం భారతదేశం కూడా కోరాల్సింది ఏంటంటే, ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు ప్రయోగం ప్రమాదకరం అనే ఒకే క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ దొరకదు. ఉత్తర కొరియానే కాదు, ప్రపంచంలో ఎక్కడ అణ్వస్త్రాలున్నా అవి ప్రమాదకరమే. ఎక్కడ అణుబాంబుల తయారీకి ప్రయత్నం చేసినా అది ప్రమాదకరమే. ఇప్పుడు ఇంకో ప్రమాదం కూడా ఉంది, అణు తీవ్రవాదం కూడా రావచ్చు, న్యూక్లియర్ టెర్రరిజం అంటున్నారు. అంటే ఈ తీవ్రవాద మూకల చేతికి, ఏ తాలిబాన్ చేతులకో, ఏ ISIS చేతుల్లోకో అణ్వాయుధాలు వస్తే ఏంటి పరిస్థితి? ఎందుకంటే ఇలా పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. పాకిస్తాన్ అణుప్రయోగం జరిపింది, అణ్వాయుధాలు తయారు చేయగలిగే శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్కు ఉన్నాయి. మనందరికీ తెలుసు పాకిస్తాన్ సైన్యము తీవ్రవాదుల పోషిస్తోంది, తాలిబాన్ సృష్టించింది పాకిస్తాన్, బిన్ లాడెన్ను పొట్టన పెట్టుకున్నది అమెరికా ఆ చివరి దశలో. కానీ పొట్టన పెట్టుకొని కాపాడింది అంతకుముందు పాకిస్తాన్, తర్వాత చంపింది అమెరికా కావచ్చు.
అమెరికా ఎక్కడ చంపిన బిన్ లాడెన్? ఇస్లామాబాద్లో పాక్ సైనిక స్థావరం పక్కనే ఆయన ఇల్లు ఉంటే అక్కడ పోయి దాడి చేసి చంపారు. మరి ఇలాంటి ప్రమాదకర తీవ్రవాద శక్తులకు పాకిస్తాన్ నుంచి కనుక అణ్వాయుధాలు పోయి ఉంటే ఈ ప్రపంచం పరిస్థితి ఏం కావాలి? అందువల్ల ఇవాళ ఉత్తర కొరియాను ఐసోలేట్ చేసి చూస్తే ఈ సమస్య పరిష్కారం కాదు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ప్రపంచంలో సంపూర్ణ నిరాయుధీకరణ వైపు వెళ్ళడమే మార్గం.